మీకు న్యూమరాలజీ అన్నా ఏంటిది అది తరుణ్ అని ఉంది. మీ ఇనీషియల్ స్టేజెస్లో అది తరుణ్ అని తెలుసు నాకు. తుంగభద్ర టైం అన్నీ కూడా అది తరుణ్ అని తెలుసు. త్రిగుణ్ అంటే నేను ఒకసారి ఎవరు యాక్టర్ అని అన్నట్టు అందరూ ఆలోచిస్తున్నారు. సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటి, పేరు ఎందుకు మార్చుకున్నాడు, అసలు ఏంటి అసలు? యాక్చువల్లీ ఇందుకే మార్చుకున్నా. ఓకే, ఇది మీరు చెప్పిన న్యూమరాలజీ కాదు, సైకాలజీ. ఏంటంటే నేను ప్రతి ఇంటర్వ్యూకి వెళ్తే నన్ను ఫస్ట్ మీరు ఇప్పుడు అడుగుతున్నారు, ఇది లేదనుకోండి మీరు రామ్లో ఉంటారని అడుగుతారు. ఎక్కడికి వెళ్ళినా ఈ క్వశ్చన్, నేను కూడా వచ్చి 10 ఏళ్ళు అయింది సినిమా, ఇది నా 25th ఫిల్మ్. అవును, నా 25వ సినిమా కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నాను. 25 సినిమాలకి ఇంకా చెప్పినా అంటే ఆడియన్స్కి తెలుసు, వాళ్ళు తెలుసు, చూస్తున్నారు, వాళ్ళకి తెలుసు, కానీ కావాలని అడుగుతారా ఏమో తెలియదు, చెప్పలేము కదా మీరు. సో అప్పుడు నేను అనుకున్నా. అండ్ రామ్ గోపాల్ వర్మ గారు ఏమని చెప్పారంటే, మన ఇండస్ట్రీలో టైప్ కాస్టింగ్ అని ఒకటి ఉంది. ఇప్పుడు ఒక క్యారెక్టర్ చేసేది హిట్ అయిందంటే మళ్ళీ వాడికి చర్చ. ఇప్పుడు రమేష్ అన్న ఒక ఉత్తమ నటుడు ఒకడు తాగుబోతు క్యారెక్టర్ చేశాడు కాబట్టి వాడు తాగుబోతు రమేష్ చేసి పడేశాడు. హీస్ బ్రిలియంట్ ఆర్టిస్ట్. కానీ ఇంకా టైప్ కాస్టింగ్ మన ఇండస్ట్రీలో ఉన్న ఒక శాపం, అది ఒక వరం కూడా. ఎందుకంటే ఆడియన్స్ దాంతో గుర్తుపెట్టుకుంటారు, ఇంకోటి మళ్ళీ దాంతోనే మనం గుర్తుండిపోతాం. సో నేను ఒక లవ్వర్ బాయ్, నేను ఇనిషియల్ చేసిన ఫిల్మ్స్ కానీ ఎక్కువ లవ్ స్టోరీస్. ఐ వాస్ ట్రైయింగ్ టు బ్రేక్ ఫ్రమ్ దట్ మోల్డ్. చాలామంది యాక్టర్స్ ఆ మోల్డ్ నుంచి బ్రేక్ అవ్వకుండా నెక్స్ట్ స్టేజ్ గ్రో. నేను స్కూల్లో ఉన్నప్పుడు అయితే తరుణ్ గారు, ఉదయ్ కిరణ్ గారు, యూనో దేర్ సో మెనీ యాక్టర్స్, లవర్ బాయ్స్. ఆ ట్రాన్సిషన్ వాజ్ నాట్ హ్యాపెనింగ్ సో వెల్. సో రామ్ గోపాల్ వర్మ గారు ఏమన్నారంటే, నువ్వు ఈ ఐడెంటిటీని చెరిపోయి కొత్త ఐడెంటిటీ ఐ లవ్ ది ఐడియా. సార్ కొత్త ఐడెంటిటీ తక్కువ మంది తెలియనివ్వండి, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేద్దాం. న్యూ ఐడెంటిటీ మోర్ అన్నట్టు, దట్ వాజ్ ద సైకాలజీ బిహైండ్ ఇట్. ఇంకా మనం మాట్లాడే వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్టింగ్, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, జువాలజీ, బయాలజీ, ఏదేదో ఆలజీ వేసుకోండి. బట్ యాజ్ లాంగ్ యాజ్ యూ స్పీక్ అబౌట్ మీ ఐమ్ హ్యాపీ. బికాజ్ ఈ రోజున్న పరిస్థితుల్లో మీకు ఏం వచ్చన్నది కాదు, ఎంతమంది మీకు తెలుసు అన్నది మాత్రమే ఇంపార్టెంట్. మీకు మీరు యాక్ట్ చేయగలుగుతారా, ఒక స్క్రిప్ట్ని మీరు ఎంత దూరం, మీ రేంజ్ ఏంటి, వాట్ యూ వాంట్ టు పుట్ ఇన్ టు ఫిల్ అన్నది కాదు, మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, కరెక్టా, మీరు ఎంతమంది రిలేట్ చేస్తున్నారు, ఇట్స్ ఆల్ దట్ మ్యాటర్స్, రైట్?